నాకు మధ్యలో ఇంకా ఊపిరాడదు అంత దూరాన్ని చేరగా చూస్తూ ఉంటే కళ్ళలో తేలదే కలో కథో నువ్వు చేసేదే మాయగా ఇవంత నీదిగా నీ నీడ నేనుగా ఇవంత నీదిగా నీ నీడ నేనుగా Time pass with Kajal and Chaitu only on ETV Plus. Good morning, ladies and gentlemen. Good morning, everyone. Welcome to the brand new episode of Mast Time Pass. ఇద్దరం కూడా వచ్చేసినాము మంచిగా కొత్త బట్టలు రెడ్ కలర్ అదిరిపోయింది. కాకపోతే ఇక్కడ రెడ్ ఉంది అక్కడ రెడ్ లేదు, లైట్ రెడ్ ఉంది. అది కూడా వేసుకున్నాడు. లిప్స్టిక్ వేసుకున్నాడు అందరికి తెలుస్తుంది, కానీ చేతి కూడా పెట్టుకున్నాడు, అది విశేషం. లిప్స్టిక్ కాదు, అది లిప్ బామ్. ఓకే సరే, ఏం పెట్టుకున్నాడు, ఏం వేసుకొచ్చాడు కాదు. ఓకే లిప్స్టిక్ పెట్టుకున్నాడు. నా లిప్స్టిక్ ఇట్లా 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 అద్దుకొని దానిపైన మళ్ళీ బామ్ రాసుకున్నాడు. అంటే మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు అందరూ కూడా లిప్స్టిక్ లైట్ గా పెట్టుకుంటారు. బాహుబలిలో ప్రభాస్ పెట్టుకున్నాడు, రానా కూడా పెట్టుకున్నాడు, రమ్యకృష్ణ తమన్నా ఇల్లు కూడా పెట్టుకున్నాడు. ఎలా పెట్టుకుంటారులే. ఎనీవేస్ ఇలా లిప్స్టిక్ విషయం పక్కన పెట్టేసి మస్తు టైం పాస్ స్టార్ట్ చేద్దాము. మీ అందరికీ తెలుసు వెన్స్డే వచ్చిందంటే మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ వచ్చేస్తుంది. ప్రతి ఊరికి వెళ్తుంది, అందరితో మాక్సిమం కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అండ్ ఇవాళ చేతు లిప్స్టిక్ వేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇవాళ అందరితో మాక్సిమం అమ్మాయితోనే కనెక్ట్ అవ్వబోతున్నాం కాబట్టి చేతు కూడా అట్లా కోఇన్సిడెంటల్ గా యాక్సిడెంటల్ గా ఫార్చునేట్లీయో లిప్స్టిక్ వేసుకున్నాడు. నవ్వు ఈరోజు చేతు లిప్స్టిక్ వేసుకున్నాడు. ఎందుకు తెలుసా? ఎందుకు అంటే ఓకే, ఎక్స్ప్రెస్ రాజా మూవీలోంచి సూపర్ హిట్ సాంగ్ తో ఇలా షో స్టార్ట్ చేసాము. అలాగే మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు చూసిన వాళ్ళకి క్లియర్ గా చెప్తాము, ఎవ్రీ వెన్స్డే మా షోలో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి మాక్సిమం రీచ్ అవడానికి ట్రై చేస్తుంటాం. రోజు ఒక 5 మెంబర్స్ లేదా 6 మెంబర్స్ తో మాట్లాడుతుంటాం. కానీ ఇవాళ వచ్చేసి మినిమం ఒక 10 మెంబర్స్ తో మాట్లాడడానికి ప్రయత్నిస్తాము. మీరు సక్సెస్ అవ్వాలని చెప్పేసి మీరు కూడా కోరుకోండి. సో చూస్తున్నా మీరు కూడా మా షోలో జాయిన్ అయిపోవచ్చు. ఎలా ఏంటి మరి కాసులో చెప్తాం. ఫస్ట్ ఎవరికి కాల్ చేసినాం అంటే రేఖా. సో లెట్స్ కాల్ రేఖా. రేఖా మది రేఖా. హాయ్ రేఖా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ చైతు అండ్ కాజల్. చెప్పాలి, ఏం కాదు ఎవరికి చెప్పినా పర్లే. రేఖా మనం లేడీస్ ఇవాళ మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ చెప్పేసింది. కాజల్ చైతు చెప్పేసింది. ఇంకోసారి నాకు వినిపించలేదు. హాయ్ కాజల్ అండ్ చైతు. వెరీ గుడ్. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నాను. ఎక్కడి నుంచి? వారసిగూడ. హైదరాబాద్. యా, వారసిగూడ హైదరాబాద్ లో ఉందా? అవును, సికింద్రాబాద్ లో. కాజల్కి వచ్చేసి ఆ మోతీ నగరు, ఐఎస్ఆర్ నగరు, హసరత్ నగర్ తప్ప ఏం తెలియదు. సికింద్రాబాద్, తార్నాక ఇవన్నీ కూడా తెలుసు. యా యా. ఏం చేస్తుంటావు రేఖ? హౌస్ వైఫ్. అవునా? సౌండింగ్ లైక్. యా, వెరీ యంగ్ వాయిస్. ఎంత ఏజ్ మీది? చెప్పాలా? అర్థమైపోతుంది, యంగ్ వాయిస్. 10 ఏళ్ల తర్వాత ముందు కాదు అంటే బిస్కెట్ వేసేసాడు కదా. తీసుకో, ఎన్ని కాంటే తీసుకో. పాలలో ముంచుకొని తింటావా లేకపోతే అలా అయితే తీసుకో. సరే, మస్త్ టైం పాస్ ఎందుకు కనెక్ట్ అవ్వాలి? చెప్పు. ఏదో చెప్తున్నావు, చెప్పు. నార్మల్ బిస్కెట్ అయితే నార్మల్ బిస్కెట్ అయితే ఎందులో అయినా తినచ్చు, కానీ నువ్వు క్రీమ్ బిస్కెట్ వేసావు కదా, అలాగే తినాలి. సింపుల్. తీసుకొని తినేయడం అలవాటే కదా మనందరికి చిన్నప్పటి నుంచి. నీతో కాజల్ తో చాలా సార్లు మాట్లాడాను. ఎప్పుడు FM లో మాట్లాడాను. 2-3 times మాట్లాడాను, కానీ కాజల్ తో ఓన్లీ వన్స్ మాట్లాడాను అంతే. నాతో 2-3 సార్లు మాట్లాడావా? మిడ్ నైట్ కదా, మీ ఆయన లేనప్పుడు నాకు ఫోన్ చేసినావు కాదు కాదు. అవునా, ఉన్నప్పుడే చేస్తావా? ఓకే, మీ ఆయన ఏం చేస్తుంటాడు రేఖ? తను స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీస్ లో జూనియర్ అనలిస్ట్. అచ్చా, ఓకే ఓకే. సరే, మస్త్ టైం పాస్ కి రిజిస్టర్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంది?
ఐ లైక్ యూ బోత్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడాలని చేశాను. థ్యాంక్ యూ సో మచ్. మరి మాట్లాడేసరిగా మస్ట్ టైం పాస్ త్రూ ఎవరికైనా ఏమని చెప్పాలా? మా ఫ్యామిలీ మెంబర్స్ కి హాయ్ అండ్ మీ షోకి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కాజల్ తరపున, చైతు తరపున, స్పెషల్ గా మీ తరపున హాయ్. మా హస్బెండ్ కి స్పెషల్ హాయ్ చెప్పరా? మీ హస్బెండ్ కి స్పెషల్ హాయ్. ఓకేనా? ఓకే. చలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్. చలో, టేక్ కేర్, బాయ్. బాయ్ బాయ్ Bye. బాయ్. వావ్, మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ కాబట్టి వాళ్ళ ఫుల్ జై జై అని ఎక్కడ ఆగకుండా బ్రేక్ లేకుండా అట్లా వెళ్ళిపోవాలి కాబట్టి టక 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 మాట్లాడేస్తున్నాము. ఓకే, ఈ రోజు ఏం చేద్దాం అంటే కాలర్స్ తో ఇప్పుడు ట్రైన్ లో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా తిరు పదార్థాలు వస్తూ ఉంటే తింటూ ఉంటాం. ఆ పల్లె అప్పుడే అని వస్తుంది కదా. సో ట్రైన్ అనగానే మీకు బాగా వెంటనే ఈ ఐటమ్ తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. ఏ ఐటమ్ అని చెప్పేసి కాలర్స్ అడుగుతూ ఉంటాము. నా విషయానికి వస్తే నాకైతే బఠానీలు అని వచ్చేది. సో దాంట్లో ఎల్లో కలర్ ఉంటాయి బఠానీలు ఉంటాయి కదా, నాకు చాలా ఫేవరెట్. అంటే ఇంకా వేరే కలర్స్ లో కూడా ఉంటాయి. గ్రీన్ కలర్ ఉంటాయి, రెడ్ కలర్ ఉంటాయి, ఓహో. అండ్ బ్రౌన్ కలర్ ఉంటాయి బఠానీలు. ఓకే, అంటే వాటిలో కలర్ కలుపుతారు. నార్మల్ బఠానీ అయితే ఎల్లో బఠానీ. యా అవి బాగుంటాయి. మరి కాజల్ విషయానికి వస్తే కాజల్ కి ట్రైన్ లో ఏ తిండి పదార్థం అంటే బాగా ఇష్టం చెప్తాను, కానీ దానికన్నా ముందు చాలా మందితో కనెక్ట్ అయిపోవాలి కదా, అందుకే కాల్ చేసేద్దాం. నసీమాకి కాల్ చేయాలి, బికాస్ నసీమా వాట్సాప్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకుంది. సో లెట్స్ కాల్ నసీమా. అండ్ పాయింట్ టు బి నోటెడ్, ఇవాళ అందరూ ఆడవాళ్లే. టుడేస్ ఎపిసోడ్ ఇస్ ఆడవాళ్లకు మాత్రమే. లేడీస్ స్పెషల్. ఎస్, లేడీస్. హాయ్ నసీమా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్. హాయ్. అస్సలాము అలైకుం. మీరంటే నాకు చాలా ఇష్టం. ఓ, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి నసీమా? గుంతకల్. గుంటకల్ ఎక్కడది? ఎక్కడ? గుంతకల్ తెల్లా? ట్రైన్ లో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా గుంతకల్ స్టేషన్ వస్తుంది కదా, చెన్నైకి తిరుపతికి వెళ్తున్నప్పుడు. చైతు గారు ఎంత బాగా గుర్తుపెట్టారు. అవును, నేను చెన్నై వెళ్ళినప్పుడు అలాగే తిరుపతి వెళ్తున్నప్పుడు, ఒంగోలు వెళ్తున్నప్పుడు గుంతకల్ స్టేషన్ వస్తుంది. అట్లా తెలుసు గుంతకల్. ఏం చేస్తుంటావు? స్కూల్ కి ఏం క్లాస్? 7th క్లాస్. ఏ సబ్జెక్ట్ అంటే నీకు బాగా ఇష్టం అమ్మా? నాకు అన్ని సబ్జెక్టులు ఇష్టం. పెద్దగా ఏమవుతావు? డాక్టర్. ఏయ్, డాక్టర్ అవ్వాలంటే ఏం చదవాలి? డాక్టర్ అవ్వాలి అంటే ఏం చదవాలి? MBBS చదవాలి. కాదు, ముందు 7th క్లాస్ చదివి పాస్ అయ్యి ఆ తర్వాత MBBS. అయితాను నేను పాస్. వెరీ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్. అంతే కాన్ఫిడెంట్ గా దూసుకెళ్ళిపో. మా మస్తు టైం పాస్ లాగా దూసుకెళ్ళిపో. అలాగే. ఓకే, ట్రైన్ లో ఎప్పుడన్నా ట్రావెల్ చేసావా నసీమా? లేదు. ఏ అంటే ట్రైన్ లేకుంటే ఎలా ట్రావెల్ చేస్తారు? నువ్వు ట్రైన్ లో ఎప్పుడు ఎక్కలేదా? ఎక్కాను. అదే అదే నీకు వేసింది, ట్రైన్ లో కాకపోతే ఇంకెలా ట్రావెల్ చేస్తారు అంది. బస్సో, కారో, ఓకే, ఫ్లైట్ ఏదో ఉంటుంది కదా. ఓకే, సో ట్రైన్ ఎందుకు అడిగింది అంటే ట్రైన్ గురించి. ట్రైన్ లో ఫుడ్ అమ్ముతూ ఉంటారు కదా, ఏదో ఒక తిను పదార్థం అమ్ముతూ ఉంటారు కదా, దానిలో నీకు బాగా ఫేవరెట్ ఏంటి? ఏది ఎక్కువ తింటూ ఉండేదాన్ని ట్రైన్ లా? సమోసా. సమోసా, ఉల్లి సమోసా భలే ఉంటది కదా, వేడి వేడిగా అట్లా తీసుకుని ఆ వాసనకి. ఆహా. హలో కాజల్. ఎవరు? మా చెల్లెలు. చెల్లి పేరేంటి? మా అక్క. మీ అక్క పేరేంటి? మస్కా. హలో. 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 హాయ్. హాయ్. నీ పేరేంటి? ముబీనా. ముబీనా. మస్కా అంట. హాయ్ ముబీనా, ఏ క్లాస్ చదువుతున్నావు ముబీనా? నేను 10th క్లాస్. 7th క్లాస్ పిల్ల 10th క్లాస్ లో ఉంది, 10th క్లాస్ పిల్ల 7th క్లాస్ లో ఉంది. మా అక్క అబద్ధం చెప్పింది. ఎందుకు? నేనే 7th, మా అక్క 10th. ఓహో, అబద్ధం చెప్పలేదు, నీకు ఏం లాభం వచ్చింది? రివర్స్ చెప్పినాము. అదే కదా, నువ్వు 10th ఏంటి, తను 7th ఏంటి అనుకుంటున్నాం మేము. హలో. మిమ్మల్ని నవ్వించడానికి. అబ్బా, ఎంత నవ్వాను తెలుసా, పొట్టం చక్కలు అయిపోయింది అసలు నవ్వి నవ్వి బాబోయ్. కానీ బాగుంది, మేము ప్రాంక్ చేయడం కాకుండా మీరు మమ్మల్ని ప్రాంక్ చేయడం చాలా బాగుంది, ఇద్దరు సిస్టర్స్ కలిసి. హలో, మీరంటే నాకు ఇష్టము. థ్యాంక్ యూ సో మచ్. మీకు లవ్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లానే ఇష్టం పెంచుకుంటూ ఉండు, ప్రతి రోజు మస్త్ టైం పాస్ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండు. ఓకే చలో, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మా గుంతకల్ వాళ్ళకి అందరికి హాయ్ చెప్పండి. మీ గుంతకల్ వాళ్ళందరికీ హాయ్.
బాయ్. బాయ్. దట్ వాజ్ ముబీనా నసీమా, ఇద్దరు కూడా సిస్టర్స్. మమ్మల్ని ప్రాంక్ చేయడానికి ట్రై చేసి ఎగ్జాక్ట్లీ చేసేసారు కూడా ఆల్మోస్ట్. యా ఇంట్రెస్టింగ్ ఉండే, కానీ వాయిస్ గుర్తుపట్టేస్తున్నాం. ఎలా అయితే మా వాళ్ళందరూ గత 3 రోజులుగా మమ్మల్ని గుర్తుపెట్టేస్తున్నారో అట్లాగా. ఓకే, గత 3 రోజులుగా ఏంటి చేతు, గత వారాలుగా గుర్తుపట్టేస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజు ఎలా ప్రాంక్ చేద్దాం మరి, కాస్త వచ్చేస్తాము. అండ్ రైట్ నౌ ఎస్ మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ కాబట్టి ఇదే స్పీడ్ లో కాల్ చేసేద్దాం సరితకి. లెట్స్ టాక్ టు ఓ సరిత సరిత సరిత. హాయ్ సరిత, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను సరిత. ఎక్కడి నుంచి? హైదరాబాద్ కాప్రా. హైదరాబాద్ లో ఎక్కడ? కాప్రా. కాప్రా. కాప్రాన్. కాప్రా కాప్రా కాప్రా. ఓకే, నాకేంటో ఇవాళ హైదరాబాద్ లో నాకే తెలియని ప్లేసెస్ నుంచి కాల్ అల్వాల్ చేస్తున్నారు. సైడ్ కాప్రా. ఓకే, అటు సైడ్ కొంచెం టచ్ తక్కువే. ఇంకేంటి విశేషాలు? ఏం చేస్తుంటావు? నేను ఇంటర్ ఫస్ట్ అయిపోయింది. ఏ కాలేజ్? మహర్షి కాలేజ్. ఎక్కడది? బేగంపేట్. ఏ మా ఇంటి దగ్గరే. అవునా? ఆ, ఇప్పుడు చైతు వాళ్ళు బేగంపేట్. ఓహో. అక్క మీ యాంకరింగ్ చాలా బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్ చెల్లి. మీరంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. ఇష్టం ఇంకా 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 పెంచుకుంటూ పోకే. ఓకే అక్క. మరి నేను బాగుంటదండి. థ్యాంక్ యూ సో మచ్. కాదు కాదు ఏంటి? సరిత, నువ్వు ఎప్పుడన్నా ట్రైన్ లో ట్రావెల్ చేసావా? చేశానక్క. చాలా మంది చేసి ఉంటారు చేత. ఎందుకు చేస్తుండ్రు? ట్రైన్ ఆబ్వియస్ అందరూ ట్రావెల్ చేస్తారు. ఓకే, ఆ ట్రైన్ లో ఫుడ్, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి ట్రైన్ లో అమ్మే ఫుడ్ లో? ఫుడ్ సమోసా. నీకు సమోసా? సమోసా సమోసా. యా. ఆ వాసనే అసలు ఎంత బాగుంటుందో కదా. అవునక్క. తినకపోయినా కడుపు నిండిపోయేలా ఉంటుంది. ఓకే, మస్త్ టైం పాస్ నుంచి కాల్ రావడం ఎలా అనిపిస్తుంది అని ఎందుకు రిజిస్టర్ చేసుకున్నావు మస్త్ టైం పాస్ కి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. ఓకే, ఎందుకు మస్త్ టైం పాస్ కి రిజిస్టర్ చేసుకున్నావు? మీతో మాట్లాడాలని. అది అందరికీ తెలిసిందే మాతో మాట్లాడాలని. అందుకే అంటే మాతో ఎందుకు మాట్లాడాలనుకున్నావు? మీరు బాగా చేస్తున్నా మస్తు టైం పాస్. అచ్చా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మస్తు టైం పాస్. ఇప్పుడు నీకు కాల్ వచ్చిందిగా. అక్క మా ఫ్యామిలీ మెంబర్స్ కి హాయ్ చెప్పరా. నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కాజల్ ఇంకా చైతు తరపున హాయ్. మా శిల్ప రాజ్ కుమార్ అందరికి. మీ శిల్ప రాజ్ కుమార్ అందరికి హాయ్. థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ. బై బై. మా అక్క మాట్లాడుతుందంట. ఇచ్చే తొందరగా ఇచ్చే. ఇలా ఎక్స్ప్రెస్ హాయ్ హాయ్ చెల్లి. హాయ్ హాయ్. హాయ్ హాయ్. మస్తు టైం పాస్. సూపర్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు భలే మస్తుగా అన్నావు తెలుసా. చాలా బాగుంటుంది. మస్తు టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much. పేరేంటి? నా పేరు సంధ్య అక్క. సంధ్య సరిత, మీరిద్దరు మస్తు టైం పాస్ ఇలానే చూస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చూడమని చెప్పండి. ఓకే, చెప్తున్నాను అక్క. మా ఫ్రెండ్స్ కి మా ఫ్యామిలీకి పెద్ద హాయ్ అక్క. నీ ఫ్రెండ్స్ కి నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పెద్ద హాయ్. మీరంటే చాలా ఇష్టం అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ సిస్టర్స్. బాయ్. ఇవాళ మస్తు టైం పాస్ నన్ను మాట్లాడి కాజల్ మాట్లాడు చేతు. ఇవాళ మస్తు టైం పాస్ లో వచ్చేసి మనం మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ లో బ్యాక్ టు బ్యాక్ కాల్స్ చేస్తుంటాం ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరికీ. అండ్ ఇప్పుడు మనం కాల్ చేయబోద్దాం అశ్రితకి. సో లెట్స్ కాల్ అశ్రిత. ఎందుకంటే మంచి ఎక్స్ప్రెస్ వేలో వెళ్తున్నప్పుడు మధ్య దూరిపై మాట్లాడేస్తుంటే అలా సైలెంట్ చూసారుగా చూస్తూనే ఉంటారు. నేను మాట్లాడుతుంటే దూరిపోయాడు. మాట్లాడియవా అని. హాయ్ అశ్రిత, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మేము చాలా బాగున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను వీరావుపేట నుంచి. ఎక్కడ? కరీంనగర్ జిల్లా. కరీంనగర్ జిల్లా. ఓకే, ఏం చేస్తుంటారు? నేను 10th స్టాండర్డ్. ఓ ఓకే, కానీ నాకు వినిపించట్లేదు. చాలా బాగుంది మీ వాయిస్. థ్యాంక్ యూ. వెల్కమ్. సో మస్తు టైం పాస్ చూస్తుంటారు రెగ్యులర్ గా బాగా?
అవునండి, వెరీ గుడ్ అండి. సో మస్తు టైం పాస్ నుంచి కాల్ రావడం ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైట్మెంట్ గా అనిపిస్తుంది. ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నారు మస్తు టైం పాస్ ద్వారా? నా బెస్ట్ ఫ్రెండ్ సంయుక్తకి హాయ్ చెప్పండి. మీ బెస్ట్ ఫ్రెండ్ సంధ్యకి హాయ్. అండ్ సంయుక్తకి హాయ్. సంయుక్తకి సంధ్యకి కాదు, సంయుక్తకి స్పెషల్ గా హాయ్ చెప్తున్నాము. సో ట్రైన్ లో వెళ్ళినప్పుడు నీకు బాగా ఫేవరెట్ ఫుడ్ ఏంటి ట్రైన్ లో దొరికే దాంట్లో? పులిహోర. ట్రైన్ లో అంటే ట్రైన్ లో అమ్మరు, ట్రైన్ ప్లాట్ఫామ్ మీద అమ్ముతారు కదా పులిహోర పొట్లు, అవి కొనుక్కొని తింటూ ఉంటారు అంతేనా? అంతే. పులిహోరతో పాటు దద్దోజనం కూడా అమ్ముతారు, ఎప్పుడైనా తిన్నారా? తిన్నాం. ఎగ్ బిర్యానీ చాలా సార్లు. లస్సీ తాగారా? చాలా సార్లు. అయితే బాగా ట్రైన్ లో తిరుగుతూ ఉంటారే. అవును. చైతన్య ఆ? మా ఫ్రెండ్ కి ప్రాంక్ కాల్ చేయరా? ఓ తప్పకుండా. మీ ఫ్రెండ్ పేరు? సంయుక్త. సంయుక్త ప్రాంక్ కాల్ చేద్దామా? ఆల్ కి డీటెయిల్స్ ఇచ్చేసా, ఓకేనా? చలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. చెప్పు. మీరు చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నేనే కదా, థ్యాంక్ యూ సో మచ్. కాజల్ సేమ్ హీరోయిన్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్. ఒక్క క్వశ్చన్ ఏ హీరోయిన్ లాగా ఉంటుంది కాజల్? హిందీ హీరోయిన్ కాజల్. థ్యాంక్ యూ సో మచ్. చలో ఇప్పుడు బాయ్ బాయ్. బాయ్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ కాజల్, ఎస్ నువ్వు హీరోయిన్ లెక్కుంటావు. హీరోయిన్ పక్కన ఉండేది ఎవరు? కాజల్ నా అసిస్టెంట్. అవును, నేను కాజల్ అసిస్టెంట్. ఓకే, కాజల్ తో ఏం కావాలన్నా, కాజల్ తో ఏం పని ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి ఫస్ట్, చేతిలో పడ్డాక ఏదన్నా. ఓకే? అవునా చేతు, మరి నీ పనులన్నీ నాతో ఎందుకు చేయించుకుంటావు? నువ్వు నా అసిస్టెంట్, అది అందరికి తెలియాలని. చూడండి, రియల్ లైఫ్ లో కాజల్ నా అసిస్టెంట్, ఊరికే క్రియేటివ్ గా కాజల్ కి. హలో, నేను ఎవరికి అసిస్టెంట్ కాదు, చెప్పాడు అందరికి. ఊరికే చెప్పా ఏదో కామెడీ కోసం. కవరింగ్. సరే, ఎక్స్ప్రెస్ ని కాస్త గూడ్స్ బండింగ్ చేయకూడదు. కాజల్, మొన్న కరెంట్ బిల్ కట్టావు కదా. ఫ్రెండ్షిప్ లో ఇట్లాంటివన్నీ చేయించుకుని షోస్ లో చెప్తావా చేతు? నెక్స్ట్ టైం నుంచి చూడు, నీ పనులు ఏమైనా చేస్తానేమో. అమ్మో ఎంత దారుణం, ఎంత అన్యాయం. 5500 బిల్ కట్టాను, నాకు ఇచ్చాడు. బిల్ ఇచ్చి డబ్బులు చేతిలో పెట్టి కొంచెం కట్టేవా ప్లీజ్ అంటే అసిస్టెన్స్ కి ఇస్తూ ఉంటా. ఓకే, ఎనీవేస్ రైట్ నౌ అయితే ఎక్స్ప్రెస్ కంటిన్యూ కావాలి అంటే గూడ్స్ బండి చేయమాకు. ఓకే, మనం ఫాస్ట్ గా వెళ్ళాలి కాదు. నెక్స్ట్ ఎవరికి కాల్ చేయబోతుందో చెప్పు. గూడ్స్ బండి ఫాస్ట్ గానే వెళ్తుంది, నువ్వు ప్యాసింజర్ చేస్తున్నావు. గూడ్స్ బండి ఫాస్ట్ గా వెళ్తుందా? ఎవరు చెప్పిండ్రు? గూడ్స్ బండి ఉందంటే జనాలు తిట్టుకుంటారు, గూడ్స్ వచ్చిందిరా బాబు అని చెప్పేసి. పెళ్లి కూతురు నడుస్తుంటే ఎందుకు గూడ్స్ బండ్లో నడుస్తున్నావు, ఫాస్ట్ గా నడు అంటారు. ఏం కాదు, క్లోజ్డ్ గూడ్స్ బండ్లు ఫాస్ట్ గానే వెళ్తాయి. నువ్వు ప్యాసింజర్ లెక్క చేస్తున్నావు. సరే, మా గొడవ పక్కన పెట్టేసి నెక్స్ట్ కాలర్ కి కాల్ చేద్దాం. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, మరి మీరు కూడా రిజిస్టర్ చేసుకోవాలి, మాతో కనెక్ట్ అయిపోవాలి అనుకుంటే సింపుల్ 77307732 ఈ నంబర్ కి జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, మేమే మీకు కాల్ చేస్తాం. హ్యాపీగా కనెక్ట్ అయిపోయి మస్తు టైం పాస్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం కాల్ చేయబోతున్నాం ఎవరికి అంటే, ఎస్ ఇప్పుడు కాల్ చేద్దాం మోనికాకి. మోనికా హలో ఉంది. హలో. హాయ్ మోనికా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ చేతు. హాయ్ ఎలా ఉన్నావు మోనికా? చాలా బాగున్నా. సూపర్. ఎక్కడి నుంచి? మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఎక్కడి నుంచి? నల్గొండ నుంచి కాల్ చేస్తాను. ఏం చేస్తూ ఉంటావు? ప్రెసెంట్ బిఎస్సి కంప్లీట్ అయింది. మరి ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? పీజీ చేద్దాం అనుకుంటున్నా. ఏం చేద్దాం అనుకుంటున్నావు? పీజీ చేద్దాం అనుకుంటున్నావు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎందులో? ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్. వావ్ సూపర్, ఆల్ ది బెస్ట్. బాగా చదువుకో అండ్ మంచి జాబ్ సంపాదించి బాగా పెళ్లి చేసుకొని బాగా సెటిల్ అయిపో. ఓకే ఓకే. సెటిల్ అవడం అంటే ఇద్దరు ముగ్గురు పిల్లల్ని ఇక్కడ సెటిల్ అయిపో. అబ్బా కాదు, నా ఉద్దేశం అది కాదు. నీ ఉద్దేశం సెటిల్ అయిపోవడం అంటే ఏంటి? చెప్పాలా? ఉద్దేశం ఏంటి చెప్పాలా? జాబ్ చేయాలని. ఎగ్జాక్ట్లీ. నీ ఉద్దేశంలో సెటిల్ అయిపోవడం అంటే ఏంటి? జాబ్ చేయాలనేనా? వెరీ గుడ్. వచ్చే వాళ్ళు ఎలానే వస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. సంపాదన ఉంటే అవన్నీ వాటంతట అవే అయిపోతూ ఉంటాయి కదా. మరి ఇంకా వస్తూనే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫేవరెట్ ఫుడ్ ఏంటి? సమోసా. ఆనియన్ సమోసానా? ఆలు సమోసానా? ఆనియన్ సమోసాలో మిర్చి నంచుకొని తింటూ ఉంటాం. ఆనియన్ సమోసాలో కూడా మిర్చి ఇస్తారు కదా? ఇస్తారు. ఇవ్వరు.
ఆలు సమోసాలో మిర్చి ఇస్తారు, ఆనియన్ సమోసాలో మిర్చి ఇవ్వరు. ఇవ్వరు. ఇస్తున్నారు ఇప్పుడు చైతు. ఇస్తారు. ఓహో ఇస్తారా? ఓకే ఓకే. బటర్ మిల్క్ తాగేవా ట్రైన్ లో? నాకు ఎప్పుడన్నా కలుసు నీకు తీసి పెడతా. తెలియదు కదా అందుకనే నాకు కొనిపించి పెడుతుందంట. నువ్వు భలే అవుతున్నావు. పాట పాడతావా? పాటనా? పాటలేం రాదు నాకు. అయితే సరే ఓకే. పాడద్దులే. మస్తు టైం పాస్ కి ఎందుకు కనెక్ట్ అవ్వాలనిపించింది నీకు? నాకు చేతితో ఒకసారి యాంకరింగ్ చేయాలి. దా ఇద్దరం చేద్దాం, కలిసి చేద్దాం. start. రెడీ 3, 2, 1 స్టార్ట్. ఆ పనిలో కాదు రాలో. లైవ్ లో చేద్దాం అనుకుంటున్నావా? మీలాంటి వాళ్ళ కోసమే కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఇంకొన్ని రోజుల్లో రాబోతున్నాం మీ ముందుకి. అప్పుడు మీరు కూడా మమ్మల్ని కలవచ్చు, మా పక్కన కూర్చొని యాంకరింగ్ చేయొచ్చు, సూపర్ హిట్ గా మస్తు టైం పాస్ చేయొచ్చు. వెయిట్ చేస్తున్నాడు. ఓకే ఓకే మరి మస్తు టైం పాస్ కి ఇప్పుడు కనెక్ట్ అయిపోయావు కదా, ఎవరికైనా ఏమైనా చెప్పాలా? యా, చెప్పు. మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి, మా ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా. నీ ఫ్రెండ్స్ కి, నీ ఫ్యామిలీ మెంబర్స్ కి హాయ్. ఫారెన్ కి వెళ్ళాలనుకుంటున్నారు, తనది అది సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. ఓకే, వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ కావాలి, వాళ్ళ ప్రయత్నాల్లో సఫలం అవ్వాలి, వాళ్ళు త్వరలోనే వెళ్ళిపోవాలి. ఓకే యా, చలో బాయ్ బాయ్ మోనికా. బాయ్. బాయ్ బాయ్. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యు మోనికా. బాయ్. See ya soon. See you అందా నాకు లవ్ యూ అన్నట్టు వినిపించింది అనుకున్నాను, కానీ see you అనే తర్వాత రిలీజ్ అయ్యాను. అంతే అవే వినిపిస్తాయి. లవ్ యూలు వాళ్ళు. ఏది నువ్వు ఏదైనా చెప్తావేంది? అంటే ఇందాక వాళ్ళకి ఇస్తుంటే అడిగావుగా నువ్వు కూడా. ఇవ్వు. ఇవ్వరు. అలా ఇవ్వరు. సరే ఇదంతా కాదు, మనం ఇవాళ మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ లో ఉన్నాం కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోవాలి కాబట్టి నెక్స్ట్ కాలర్ కి కూడా కాల్ చేసేద్దాం. సో కాల్ చేసేద్దాం చంద్రవాణికి. లెట్స్ టాక్ టు చంద్రవాణి. హలో చంద్రవాణి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హలో. హాయ్ చంద్రవాణి. ఎలా ఉన్నారు? హాయ్ కాజల్. హాయ్ చైతు. హాయ్, ఇద్దరం చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాం. చాలా ముందు చాలా హ్యాపీగా ఉంది. ముందు అసలు మాటలు రావట్లేదు కాల్ చేసినందుకు. మీ మాటలు వింటుంటే మాకు కూడా అలానే ఉంది. ఎంత ఆనందంగా మాట్లాడుతున్నారు అసలు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మచిలీపట్నం నుంచి. మచిలీపట్నం. మాయా బజార్ మీతో చంద్రవాణి. మాట్లాడితే బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చేస్తుంటారు అక్కడ? హౌస్ వైఫ్ చేతు. ఓకే. ఇంట్లోనే ఇంట్లోనే అన్ని పనులు చేసేసిండ్రు, అయిపోయినాయి మొత్తం? ఇంతవరకు అయితే 5ంటికి వచ్చేది కదా మీకు, అప్పుడైతే కొంచెం ఒక్కొక్క రోజు కుదిరేది, ఒక రోజు కుదిరిపోయేది. చక్కగా 11 కాకుండా పని అంతా అయిపోతుంది హ్యాపీ, గంట సేపు చదవకుండా. మీరు ఇట్లా చెప్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా. టైం మారినందుకు మీ అందరికి ఉపయోగపడుతున్నా అంటే అసలు సూపర్ అసలు. అవును, చక్కగా 11 వెళ్ళిపోయేటప్పుడు ఇంట్లో పని అంతా అయిపోతుంది, పిల్లలు వెళ్ళిపోతారు, హస్బెండ్ వెళ్ళిపోతారు, చక్కగా హ్యాపీగా అన్నమాట. అందుకేనండి మేము మీలాంటి వాళ్ళు డిమాండ్ చేయడంతోనే టైం మార్చి 11 o'clock రావడం జరుగుతుంది. అవును, ఈటీవీ ప్లస్ ప్రోగ్రామ్స్ అన్ని బాగుంటాయి. అంటే ఎందుకంటే సీరియల్ టీవీ లేకుండా చక్కగా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కదా. అవును, ఉన్నా సరే అన్ని అవి కూడా ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం పటాసు కిక్కు సినిమా చూపిస్తాం మామ, మొత్తం అన్ని అసలు ఏం వదిలిపెట్టాం మా ఇంట్లో. సూపర్ మీరు అసలు. ముందు అన్నిటికంటే ముందు మస్తు టైం పాస్. ఇంకోసారి గట్టిగా అనండి మస్తు టైం పాస్ అని. అదే మా పిల్లలు కూడా అంటారు. రెడీ. అందరికి థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. ఇచ్చేస్తా అందరికి. ఇవాళ నేను ముద్దులు ఇచ్చే మూడ్లో ఉన్నా. చంద్రవాణి గారు మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? ఆర్టీసీ డ్రైవర్ అండి. మచిలీపట్నంలో? మచిలీపట్నం కదా, విజయవాడలో చేస్తారు. ఓకే ఓకే. కాదు, ఆర్టీసీ డ్రైవర్ అంటే మీకు పాసెస్ ఉంటాయేమో, ఫ్రీగా వెళ్ళిపోతుంటారేమో. ఫ్రీ ఇయర్ కి ఒక 3 చోట్ల తిరగచ్చు, పాస్లు ఉంటాయి. ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటారు సంవత్సరం? సంవత్సరం అంటే తిరుపతి గానీ, ఇటు శ్రీశైలం గానీ, ఇలా ఈ టూర్లు వేస్తా ఉంటాం. ఓకే, సో మీరు ఎప్పుడు బస్ లోనే ట్రావెల్ చేస్తారా, ట్రైన్ లో కూడా ట్రావెల్ చేస్తారా? ట్రైన్ లో అంటే ఎప్పుడన్నా ఒకసారి వీళ్ళు పిల్లలు కావాలని చెప్పేసి ఒకసారి అడిగితే ట్రావెల్ చేసాం. ఓకే, ఒక్కసారి లైఫ్ లో ఒక్కసారి. అది ఇంకొకసారి మా ఆడబడికి వరిసాలో ఉంటారు, అక్కడికి ట్రావెల్ చేసాం. ఓకే, సో లైఫ్ లో మీరు 2 సార్లు ట్రైన్ ఎక్కారనమాట. అంతే. ఫ్లైట్ చాలా బాగుంటుంది తెలుసా. లేదండి, నీ వాయిస్ చాలా బాగుంటుంది, పాటలు పాడుతూ ఉంటాయి కదా, చాలా సూపర్ గా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. వీలైన టూర్లు వేస్తూ ఉండండి సంవత్సరానికి. ఆ 3 టూర్లు ఖచ్చితంగా పక్కా వెళ్ళండి. కాజల్ ఫస్ట్ ఇలా టీవీలో మాట్లాడటం, ఇప్పుడైనా FM రేడియోకి వాటికి కాల్ చేసి మాట్లాడటమే కానీ ఫస్ట్ అన్నమాట. ఇప్పుడు
మాట్లాడడం. అది మీరు కాల్ చేసి అసలు ప్రోగ్రామ్స్ ఏమన్నా కాల్ చేద్దామంటే బిజీ 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 అంటే కానీ ఎప్పుడు లైన్లు కలవు. సో ఇది బాగుంది కదా మేమే కాల్ చేయడం. ఇది చాలా బాగుంది, చక్కగా మీరే కాల్ చేయడం. అది చేసి నేను మొన్న ఒకసారి రిజిస్టర్ చేశాను ఆల్రెడీ. పొద్దున మార్నింగ్ ఒకసారి మళ్ళీ వాట్సాప్ లో పెట్టాను, అంతే వెంటనే కాల్ వచ్చింది. సూపర్ సూపర్. సో మా క్రియేటివ్ టీమ్ కి, మా డైరెక్టర్స్ కి, మా ప్రొడక్షన్ హౌస్ కి కూడా అడగడం చెప్పండి. భరత్ గారిని కూడా అడిగారని చెప్తామండి, వింటున్నాడు ఇక. బాగా ఫాలో అవుతున్నారు. సో మా PCR లో ఉన్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ కాన్సెప్ట్ ఇచ్చినందుకు, వచ్చినందుకు. చాలా ఓకే అండి, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్ కాజల్. బాయ్ బాయ్. దట్ వాస్ చంద్రవాణి గారు, చాలా సరదాగా మాట్లాడారు. Yeah. అండ్ చంద్రవాణి గారి హస్బెండ్ కి స్పెషల్ గా నా తరపించి థ్యాంక్స్ అండి. నేను ముద్దులు పెట్టలేను, కానీ హగ్ ఇస్తాను కావాలంటే ఏ రా, తీసుకోండి. ఎందుకు పెట్టలేవు? ఏది పెట్టు ఒకసారి. ఏంటి ఒక మగాడికి ఇంకో మగాడి ముద్దు అంతే. నువ్వు అలా ఇస్తావు, నేను ఇవ్వను. హగ్ ఇస్తాను, రండి సార్. వదలండి సార్, వదలండి సార్, మీ ఆవిడ ఉన్నారు ఇక్కడ. వదిలే సార్, అయిపోయింది. ఈ ఫన్ ఇలానే కంటిన్యూ అవుతుంది. ఇవాళ మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ కాబట్టి టక్ టక్ మాక్సిమం అందరితో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాము. యా, దానికన్నా ముందు రెగ్యులర్ గా టీవీ కనెక్ట్ అయ్యే వాళ్ళు కాకుండా ఫర్ ది ఫస్ట్ టైం మన షోలో కనెక్ట్ అయ్యి ఫర్ ది ఫస్ట్ టైం టీవీని మాట్లాడుతున్నాం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు మన షో చూస్తూ. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, సీరియస్లీ. ఫస్ట్ టైం టీవీ ఛానల్ లో మాట్లాడుతున్నా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మస్త్ టైం పాస్ చూస్తున్నందుకు, కనెక్ట్ అవుతున్నందుకు. కేవలం మస్తు టైం పాస్ వల్లే జరిగింది, ఎందుకంటే మేము మీకు కాల్ చేస్తాం కాబట్టి. సో చూస్తున్నా మీరు కూడా కింద కనిపిస్తున్న నెంబర్ కి మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి, మేము మీకు కాల్ చేస్తాం. మస్తు టైం పాస్ లో బ్యాక్ టు బ్యాక్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఫోన్లు చేస్తూ ఉన్నాం కదా, అందరితో మాక్సిమం మాట్లాడి అందరితో మాక్సిమం కనెక్ట్ అవడం కోసం ట్రై చేస్తున్నాము. అండ్ ఇప్పుడు అదే కాల్లో ఇప్పుడు మనం కాల్ చేయబోతున్నాము శ్రీజకి. సో లెట్స్ కాల్ శ్రీజ. నేను ఇంకా అదే కోవే సరళకి కాల్ చేస్తున్నావు అంటావేమో అనుకున్నా. నువ్వైతే అలా లేదండి, నేను ఇంకా కోవలో ఉన్నాను కదా, అంత పెద్ద తెలుగు వర్డ్ యూజ్ చేశాను కదా, షాక్ అయ్యేమో అనుకున్నాను. షాక్ అయ్యా యాక్చువల్ గా. లెట్స్ సే హై టు శ్రీజ. హాయ్ శ్రీజ. హాయ్. ఓకే, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఓకే, ఎలా ఉన్నావు? నేను బాగున్నా, నువ్వు? చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి? చాలా బాగుంది, మస్తు టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరో చెప్పించినట్టు అనిపించింది నాకు ఇది. ఎవరు పక్కన? మేము మాత్రం కాదు. హలో, నీ పక్కన ఉన్నది ఎవరు శ్రీజ? మా మమ్మీ. మమ్మీ చెప్తున్నారా? ఓకే ఓకే, మమ్మీకి ఒకసారి ఫోన్. హలో, హాయ్ ఆంటీ, నమస్తే. హలో హలో అన్నయ్య, మీరు బాగా జోకేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీజ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను సిద్దిపేట నుంచి, మెదక్ డిస్ట్రిక్ట్. అచ్చా, ఓకే. మమ్మీకి ఒకసారి ఫోన్. కరీంనగర్ డిస్ట్రిక్ట్. సరే. Okay, ఏ క్లాస్ చదువుతున్నావు? నేను 8th క్లాస్. నెక్స్ట్ 9th ఇప్పుడు, లేకపోతే 8th కి వచ్చావా? కాదు, ఇప్పుడు 8th, 7th అయిపోయింది. సూపర్. మమ్మీకి ఇస్తావా? ఇందాక నుంచి చేతితో ఆరాట పడిపోతున్నాడు మీ మమ్మీతో మాట్లాడడానికి. నీ క్లాస్ గురించి ఎలా ఆరాట పడింది అట్లా నేను వాళ్ళ మమ్మీ కోసం ఆరాట పడుతున్నా. మమ్మీకి ఫోన్ ఒకసారి. హలో, హాయ్ అండి, నమస్తే. హాయ్. హాయ్, మీ పేరు? మా పేరు రాణి. రాణి గారు ఏం చేస్తుంటారు? అవునా, రోజు చూస్తున్నారు మా మస్తు టైం పాస్. అయితే కాల్ చేయమన్నాను, చాలా ఇంట్రెస్ట్ అవుతుంది. మా బాబు పాప. అచ్చా, ఓకే. ముగ్గురికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బాబు పేరు ఏంటి? సాయి అద్విక్. సాయి అద్విక్. సాయి అద్విక్. ఓకే, నైస్. బాగా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. బాగా వచ్చింది ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. మరి మస్తు టైం పాస్ కి కనెక్ట్ అయిపోయారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ. ఏం లేదు, మా శ్రీజ మాట్లాడతాను. ఇచ్చేసేయండి. హలో, హలో. హాయ్ శ్రీజ. హలో అక్క, స్కూల్ అందరికి హాయ్ చెప్పండి. నీ ఫ్రెండ్స్ అందరికి హాయ్. హలో. మీ మమ్మీ ఏమో మేము మాట్లాడుతున్నప్పుడు మాట్లాడరు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు వెనకాల నుంచి అందిస్తున్నారు. చెప్పు శ్రీజ. మెరిడియన్ స్కూల్ వాళ్ళకి అందరికి హాయ్ చెప్పండి. మీ మెరిడియన్ స్కూల్ వాళ్ళందరికీ కూడా హాయ్. అండ్ ఈ రోజు వచ్చేసి మేము అడుగుతున్నాము మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ లో, ట్రైన్ లో నీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? ట్రైన్ లో వెళ్తున్నప్పుడు తింటాం కదా, ఏ ఫుడ్ బాగా ఇష్టం నీకు? ట్రైన్ ట్రైన్ లో కూ చుక్ 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 చుక్.
ఏ ఫుడ్ బాగా ఇష్టం? పల్లిలే అని వస్తూ ఉంటారు కదా, కాఫీ టీ అని. ఓకే. అట్లా వాటిలో నీకు ఏమి ఇష్టం, ఏ ఫుడ్ అంటే నీకు బాగా ఇష్టం అని అడుగుతున్నాం. సరే బెల్లం అంటే ఇష్టం. ఇట్స్ ఓకేలే, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అండ్ చాలా ఎక్సైటింగ్ గా కూడా ఉంది నీకు. మస్తు టైం పాస్ నుంచి కాల్ రావడం అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us శ్రీజ అండ్ యువర్ మామ్. బాయ్ బాయ్ శ్రీజ. అండ్ దట్ వాస్ శ్రీజ అండ్ ఫ్యామిలీ టుగెదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అందరూ కలిసి చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నందుకు, మా షోలో రిజిస్టర్ చేసుకున్నందుకు. ఎగ్జాక్ట్లీ. కాజల్, అందరూ చెప్తున్నారు ట్రైన్ లో వాళ్ళకి ఏమి ఇష్టం అని చెప్పేసి. సో సమోసా ఎవరైనా చెప్తుంటే ఆ వాసన అంటే ఇష్టం నాకు అని చెప్తున్నారు. సమోసా కాకుండా నీకు ట్రైన్ లో బాగా ఇష్టమైంది ఏంది? అంటే మీరు ఫస్ట్ క్లాస్ లో ట్రావెల్ చేసేవారు కదా ఎప్పుడు కూడా ఫ్రీగా, సో ఏమి ఇష్టం? మామూలుగా అందరి బోగీస్ లో అన్ని బోగీస్ లో ఏమొస్తుందో అదే వస్తుంది, కానీ టొమాటో సూప్ అంటే బాగా నచ్చేది అప్పట్లో. ఇప్పుడు నచ్చట్లేదు, అప్పట్లో బాగుండేది. ఇప్పుడేమో క్వాలిటీ బాగాలేదో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు నచ్చట్లేదు. అప్పట్లో అయితే అసలు టొమాటో సూప్ అని అమ్మ తీసుకో 10 రూపాయలుగా గ్లాస్ వచ్చేసేది. అప్పుడు మీకు సూప్ అంటే ఏంటో తెలియదు కదా, అదే అనుకుంటా నీకు సూప్ అంటే టొమాటో. గోల్డెన్ పెవిలియన్ లో తినేవాళ్ళం చేతు మేము. అంటే నీకు తెలిసిపోయిందా చేతు, నా లైఫ్ లో చిన్నప్పుడు నేను వెళ్ళిన ఒకే ఒక హోటల్ అంటే మాకు అసలు ఎక్కడికి తీసుకెళ్లేవాళ్ళు కాదనమాట. హోటల్స్ కి వెళ్లే వాళ్ళం కాదు, ఓన్లీ ఒకే ఒక హోటల్ గోల్డెన్ పెవిలియన్ కి తీసుకెళ్లారు. అప్పుడు ఫస్ట్ టైం అక్కడ సూప్ తాగాము. అంతకు ముందు ట్రైన్ లో సూప్ తాగక ముందు సూప్ అంటే ఏంటో తెలియదు. అదే అంట, అందుకే ట్రైన్ లో సూప్ అని తాగేవారా? సో కాజల్కి ట్రైన్ లో ఫేవరెట్ ఫుడ్ ఏంది అంటే టొమాటో సూప్. బికాస్ ట్రైన్ లో ఓన్లీ టొమాటో సూప్ ఒక్కటే సర్వ్ చేస్తూ ఉంటారు, మిగతా సూప్స్ అని కూడా సర్వ్ చేయరు. సరే, మా గొడవ పక్కన పెట్టేసి నెక్స్ట్ కాలర్ కి కాల్ చేద్దాం. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, మరి మీరు కూడా రిజిస్టర్ చేసుకోవాలి, మాతో కనెక్ట్ అయిపోవాలి అనుకుంటే సింపుల్ 7732077321 ఈ నంబర్ కి జస్ట్ ఒక మిస్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, మేమే మీకు కాల్ చేస్తాం. హ్యాపీగా కనెక్ట్ అయిపోయి మస్తు టైం పాస్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం కాల్ ఇవ్వబోతున్నాం ఎవరికి అంటే సౌజన్యతో, బికాస్ సౌజన్య టెక్స్ట్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకుంది. సో లెట్స్ కాల్ సౌజన్య. ఎస్, ఇవాళ మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లేడీస్ స్పెషల్ మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ కాబట్టి అందరు లేడీస్ కి కాల్ చేస్తున్నా అండ్ సౌజన్యతో మాట్లాడదాం. హలో, హాయ్ సౌజన్య, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు? మోహానిక రెడ్డి. బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నాం. ఎక్కడి నుంచి? వైజాగ్ లో మా అక్క వాళ్ళు, మా ఫ్యామిలీ చాలా మంది ఉన్నారు, తెలుసా నీకు? అవునా? అవును. మస్త్ టైం పాస్ రోజు చూడవా నువ్వు? చూస్తాను, డైలీ చూస్తాను. నేను కంపల్సరీ మెసేజెస్ ఎన్ని చేశానంటే అన్ని చేశాను. అవునా? మరి వైజాగ్ అన్న మాట వచ్చినప్పుడు నేను చెప్తూ ఉంటానే మా అక్క వాళ్ళు ఎక్కడే అని. అవునా? నేను అంతగా అబ్జర్వ్ చేయాలి. మీ జోక్స్ అవి చాలా బాగుంది, క్వశ్చన్స్ అవి బాగా వింటుంటారు నేను. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. హాయ్ సౌజన్య, ఐమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్. అవునా? యూ సౌండింగ్ లైక్ యూ కాలేజ్ గోయింగ్ గర్ల్ అబ్బా. అర్థం కాలేదా? నువ్వు కాలేజ్కి వెళ్తున్న అమ్మాయిలకు కనిపిస్తున్నావు మంచిగా. అవునా? చాలా చిన్న అమ్మాయి వాయిస్ లా ఉంది మీ వాయిస్. లేదు, 3 years అయితే నేను హౌస్ వైఫ్ అయితే. అచ్చా, 3 years అయింది హౌస్ వైఫ్ అయ్యి. ఓకే, చలో ఇవాళ మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ లో మీకు కాల్. ఆ రోజు మీరు కాల్ చేస్తారు అనుకుందా? మా వెడ్డింగ్ యానివర్సరీ మొన్న కాల్ చేస్తారు అనుకున్నా, ఆ రోజు చేయలేదు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బిలేటెడ్ గా. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఆ రోజు ఎందుకు కాల్ చేయలేదు తెలుసా? ఈ రోజు కాల్ చేద్దామని. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. బాగుంటాయి సౌజన్య. బాగుంటాయి. మరి మా డైరెక్టర్ ఎందుకు ఎప్పుడు తిడుతూ ఉంటాడు నన్ను? దుకురా అబద్ధాలు ఆడతావు, అన్ని అబద్ధాలే. చెప్తుంది సౌజన్య, ఏంటి చెప్తున్నాడు, ఎందుకు తిడుతుంది? అర్థం కాదండి. ఎంత మాట అనేసావు నువ్వు పుసుకుమని? నా జోక్స్ అర్థం కాక అనేసావు నువ్వు పుసుకుమని. ఎంత మాట అన్నావు తెలియట్లేదు నీకు. సారీ కాదు. చలో, మా మస్తు టైం పాస్ లో నీకు మా క్వశ్చన్స్ అంటే బాగా ఇష్టం కదా. నిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? ఓకే, కింద నుంచి పైకి వెళ్ళేది, పై నుంచి కిందకి వచ్చేది ఏంటి? మనిషి ఏదైనా. నువ్వెలా చెప్తా ఆన్సర్? అది కాదు. లిఫ్ట్, స్టైర్ కేస్ కాదు. కాదు అన్ని లాంగ్.
అవన్నీ లాంగ్. కింద నుంచి పైకి వెళ్ళేది, పై నుంచి కిందకి వచ్చేది. ఫ్లైట్. కాదు కాదు చెప్పిన అన్ని కరెక్ట్. కాదు 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 కాదు. అయితే నువ్వే చెప్పే. నాకు తెలీదు, ఊరికే అడిగేసిన. ఓకే సో ఇంకేంటి మస్తు టైం పాస్ ద్వారా ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు చెప్పండి. మా హస్బెండ్ హాయ్ చెప్పండి. మీ హస్బెండ్ పేరు? సీతారామరాజు. సీతారామరాజు. హాయ్. సీతయ్య. మీకు ఒకటి చెప్పాలా? ఇంకేంటి? బాయ్. చాలా ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యు. ఆర్ ప్లెజర్ అండి. ఇలాగే చూస్తుండండి, ఇలాగే రిజిస్టర్ చేసుకుంటుండండి. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ. చలో బాయ్. బాయ్ బాయ్. వావ్ మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ కాబట్టి వాళ్ళ ఫుల్ అని ఎక్కడ ఆగకుండా బ్రేక్ లేకుండా అట్లా అట్లా వెళ్ళిపోవాలి కాబట్టి టక 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 మాట్లాడేస్తున్నాము. అండ్ ఇప్పుడు మనం కాల్ ఇవ్వబోతున్నాం ఎవరికి అంటే ప్రియాకి కాల్ చేద్దాం. లెట్స్ కాల్ ప్రియా. ప్రియా ప్రియా చంపద్. ఏంది అలా మస్తు సింక్ ఉన్నా? రాగాలు ప్రియా. హాయ్ ప్రియా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్. హాయ్. ఎలా ఉన్నావు? సూపర్. మీరు? చాలా చాలా బాగున్నాం మేము. ఇంకా సూపర్ సూపర్ సూపర్. జడ్జి అక్కడ జనరేట్ టైప్ లో ఉన్నా. ఎక్కడి నుంచి ప్రియా? అనంతపూర్ డిస్ట్రిక్ట్ రాయదుర్గం కాజల్. రాయదుర్గం. యాస్. వావ్ నైస్ నేమ్. ఇప్పుడు రాయదుర్గంలో రాయలు ఉంటాయని అడగ మాకు. ఓకే ఏం అడగని చేతు. ఏం Good. చేస్తూ ఉంటావు ప్రియా? డిగ్రీ సెకండ్ ఇయర్. ఇప్పుడు సెకండ్ ఇయర్ లోకి వచ్చావా, థర్డ్ ఇయర్ లోకి వచ్చావా? లేదు సెకండ్ ఇయర్ వచ్చాను. అలవాటు అయిపోయింది అయితే సెకండ్ ఇయర్ అని చెప్పడం. Very వెరీ good. కదా మరి. ఏ గ్రూప్? బిఎస్సీనా, బీకామా, బిఏనా? బిఎస్సి ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్. యా. బిఎస్సీ కంప్యూటర్స్ చేయాల్సింది కదబ్బా. లేదబ్బా ఎలక్ట్రానిక్స్ ఇంట్రెస్ట్ నాకు. అవునా? Very good. ఏంటి ఎలక్ట్రానిక్స్ లో ఏం నేర్పిస్తారు? ఏం నేర్పిస్తారు అందులో? ఏముంటుంది అది నేర్పిస్తారు. కాదు ఇప్పుడు స్విచ్ ఆన్ ఆఫ్ చేయడానికి వెనకాల వైర్లు ఉంటాయి కదా. ఫోన్ లో కూడా ఏదో మదర్ బోర్డ్ లాంటిది ఇంత చిప్ ఉంటుంది, దాంట్లో ఎందులోనో ముంచి పుస్ అని వస్తే అది మళ్ళీ ఇట్లా ఇట్లా అతికిస్తారు. ఏంటది, దాన్ని ఏమంటారు? ఏమో బాదంతా నాకు తెలియదు. ఇట్లా రాడ్ లో ఉంటుంది, అట్లా కరిగిద్ది మెర్క్యూరీ, దాన్ని ఏమంటారు? అసలే నేను ప్రాక్టికల్స్ కి అటెండ్ గాను. ఎందుకు ఇంట్రెస్ట్ నీకు మరి? అంతే ఇంకా మ్యాథ్స్ కోసం ఎలక్ట్రానిక్స్ తీసుకున్నాను. Okay, okay. ఏం చేయితే ఏంది, లాస్ట్ కి చేసుకునేది అదే కదా. జాబ్. అది ఇందాక కాదు అడుగుతుంది. సాల్డరింగ్ అంటారు, దాన్ని సాల్డరింగ్ అంటారు. సోల్డరింగ్ అంటారు కరెక్టే. నేను అడిగేది ఆ ఎక్విప్మెంట్ పేరేంటి అని. దాన్నే సాల్డరింగ్ అంటారు. ఆ చేసే ఏమో బాగా కొట్లాడకండి, నాకు తెలీదు. మన ఇద్దరిని కొట్లాడుకోవద్దు అంటుంది. ఓకే చెప్పు, మస్తు టైం పాస్ నుంచి కాల్ రావడం, అది కూడా మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ రోజు రావడం ఎలా అనిపిస్తుంది? చాలా ఫన్, చాలా హ్యాపీ. నువ్వే మా లాస్ట్ లక్కీ కాలర్ ఇయ్యాలా? అవునా? ఏం చెప్పాలనుకుంటావు మస్తు టైం పాస్ ద్వారా? ఏముంది, నేను డైలీ చూస్తా. అసలు హాలిడేస్ ఉంటే ఇంకా డైలీగా ఇదే మీదే షో. సండే Thank you. రోజు ఏం చూస్తావు? ఈటీవీ ప్లస్ కంటిన్యూస్ గా చూస్తుంటా. నాకు Thank you చాలా so much. ఇష్టం పటాస్ షో. నా షో నా ఇష్టం, ఎవ్రీథింగ్ ఇంకా ఈటీవీ ప్లస్ లో. Thanks a సూపర్, lot. వి లవ్ యు. ఐ డు లవ్ యూ కాజల్. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ. Love you too. I love you too. ఓకే. ఓకే. కూరలో కరివేపాకు, జ్యూస్ లో నిమ్మకాయ పిక్క అలా తీసి పడేస్తాను చూడు, అలా పడేసినాడు నువ్వు పక్కన. ఫింగర్ రోల్ నిమ్మకాయ అనుకో చేతు. కూరలోది ఉపయోగపడుతుంది. కరివేపాకు తింటా కూరలోది. అవునా? మరి అయితే పోనీ నిమ్మకాయ పిక్కలో నిమ్మకాయలు ఉన్నట్టు నిమ్మకాయ పిక్కలకి పక్కన పడేసావు. లేదు నిమ్మకాయ అసలు ఐ హేట్ నిమ్మకాయ. యు లవ్ మామిడికాయ? Yes. మామిడికాయ టెంకి చీకి పడేస్తావు కదా, అలా పడేసాడు పక్కన. అలా ఏం లేదు. అవునా, ఉంచుకున్నావా? ఎన్ఎస్ అనేస్తున్నాడు కదా. అమ్మ తల్లి నేనేం అనలేదు, రాస్కర్ నువ్వు గొడవలు పెట్టమాక. చెప్పమ్మా ప్రియా, లాస్ట్ టైం ఫైనల్ గా మా ఇద్దరికి ఏమైనా చెప్పాలంటే చెప్పేసి ఫోన్ పెట్టేస్తే మేము ప్రాంక్ చేసుకుంటాం. చాలా బాగుంటారు మీరిద్దరు, యాంకరింగ్ చాలా బాగుంటుంది. Thank you so much. డైలీ చూస్తాము మీ షో. థ్యాంక్ యూ సో మచ్. మమ్మీ పేరు? అనిత. అనిత గారికి మా తరపు నుంచి నమస్తే. ఓకే. చెప్పండి. నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా, చెప్పేమా?
చెప్పండి. ఐ లవ్ యూ ప్రియా. I love you too. I love you too. నవ్వుకుంటున్నావా, సిగ్గుపడుతున్నావా? అయ్యా కట్ చేసిందిరా, అవసరమా? నేను చక్కగా బాయ్ చెప్దాం అనుకున్నా. ఐ లవ్ యూ ప్రియా యాజ్ ఎ సిస్టర్ అన్నా అనుకున్నాను, ఆ మధ్యలోనే కట్ చేస్తున్నా. అదేం తప్పు? కక్కుర్తి అది స్టార్ట్. కాదండి, నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. బట్ సో స్వీట్ ఆఫ్ యూ ప్రియా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బై బాయ్. బాయ్ ప్రియా. కాజల్ అర్థం చేసుకోవాలి కాజల్, మబ్బులు అన్నాక వర్షాలు పడుతుంటే ఫోన్లు అన్నాక కట్లు అయితే ఉంటాయి. ఓహో సరే, అర్థం చేసుకుంటాం. It's time for a prank call. మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్. అంతా చెప్తున్న వాళ్ళు చూస్తున్నారు. ఇట్స్ టైం ఫర్ ఎ ప్రాంక్ కాల్ కాజల్. 3 రోజుల నుంచి ఒకటి కూడా సక్సెస్ అవ్వాలి. ఈ రోజైనా సక్సెస్ అయిద్దో లేదో చూద్దాం. ఎస్, మహేష్ బర్త్డే అంట. సో అశ్విని మాకు మెసేజ్ పంపించింది, మహేష్ కి కాల్ చేయండి, బర్త్డే విషెస్ చెప్పండి అని. సో మనం రివర్స్ లో అశ్వినికి ప్రాంక్ కాల్ చేస్తే ఎలా ఉంటుంది? సూపర్ ఉంటది. ఇప్పుడు తెలుస్తుంది ఎలా ఉంటుందో. మనం అనుకుంటున్నాం సూపర్ ఉంటుంది. ఎలా చేద్దాం అంటే, ఒక కొరియర్ దగ్గర నుంచి కాల్ చేసినాము. అక్కడ ఒక ఆఫర్ పెట్టారు, బర్త్డే స్పెషల్ మేడం, మీకు ఎవరైనా బర్త్డే ఉంటే వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వచ్చు, మీరు మేము ఫ్రీగా ఇస్తున్నాము అని చెప్పేసి. Done. సో ఎట్లా మాట్లాడుతూ ఏం చేద్దాం చూద్దాం. లెట్స్ కాల్ అశ్విని. 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 హలో 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 మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. అశ్విని గారు మాట్లాడేది. అవునండి. మేడం నేను ఇక్కడ ఎంటీపీ కొరియర్ సర్వీసెస్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి. మేము బర్త్డే ఆఫర్ ఒకటి ఇస్తున్నాం మేడం. మీ వాళ్ళు ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే అయితే వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్స్ అందిస్తున్నాము. సో మా డేటాలో మీ నెంబర్ ఉంది మేడం, అందుకని చెప్పేసి మీకు కాల్ చేయడం జరిగింది. అవునండి. చెప్పండి. మీరు మస్త్ టైం పాస్ నుంచి మాట్లాడుతున్నారా? కాదండి, ఎంటీపీ కొరియర్ సర్వీసెస్ అండి. లేదండి, నేనేం చేయలేను, సారీ. కాదండి, మీ వాళ్ళు ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నట్టయితే మాకు చెప్పండి, వాళ్ళకి మేము గిఫ్ట్లు ఇస్తామండి ఫ్రీగా. కొత్త ఆఫర్ ఒకటి రన్ అవుతుంది మేడం, మా డేటాలో ఉన్న వాళ్ళకి కాల్ చేస్తూ ఉన్నాం. లేదండి. ఎవరి బర్త్డేస్ లేవా మేడం? మీ బర్త్డే ఎప్పుడు మేడం? కనిపెట్టేసింది, కానీ కనిపెట్టని కన్నా వేసినాము. మళ్ళీ ఒక్కసారి ట్రై చేద్దాము. సో లెట్స్ కాల్ అశ్విని అగైన్. తృతిలో తప్పిన ప్రమాదం. తృతిలో ఏ తృతిలో అంటే కొంచెం తప్పిన ప్రమాదం. ఓహో, తృతిలో అంటారా దాన్ని? ఏమంటారు మరి? కొంచెంలో తృతిలో అంటే కొంచెం తప్పిన ప్రమాదం. తృతిలో నువ్వు చెప్తుంటే బూతులాగా ఉంది. చెప్తే ఒప్పులు, మేము చెప్తే తప్పులు. హలో హలో మేడం, ఫోన్ కట్ అయిపోయింది మేడం. చెప్పండి. అదే మేడం, మీ వాళ్ళు ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే మేము ఫ్రీగా గిఫ్ట్లు ఇస్తున్నాం మేడం. బర్త్డే స్పెషల్ ఆఫర్ మేడం. మీ బర్త్డే ఎప్పుడు మేడం? మాది March 20 అండి, అయిపోయింది. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే మేడం. బిలేటెడ్ కూడా పంపిస్తాం మేడం. మీకు ఏమైనా గిఫ్ట్ కావాలంటే చెప్పండి మేడం, గిఫ్ట్ మీకు పంపిస్తాం మేడం. హలో, నిజం చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు కార్తిక్ అండి, ఎంటీపీ కొరియర్ సర్వీసెస్ నుంచి కాల్ చేస్తున్నానండి. లేదండి, నేను ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నా మరి? మీరు మస్తు టైం పాస్ నుంచే కాల్ చేస్తున్నారు. ఎవరండి నేను మస్తు టైం పాస్ అయితే? చైతు. కాదండి, నా పేరు కార్తిక్ అండి. కాదండి, మీరు చైతువే మాట్లాడుతున్నారు. సారీ మేడం, మీరు అలాగా మీకు ఇష్టమైన వాళ్ళ గురించి నాతో మాట్లాడితే ఎలా మేడం? నాకు అతను ఎవరో నాకు తెలియదు. ఒక్క నిమిషం, మా మేడం ఇస్తున్నాను. మా మేడం ఏమేమి గిఫ్ట్లు ఉన్నాయి మీకు అందుబాటులో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి మేడం. అండి, నాకు అర్థం అయిపోయిందండి, మీరు చైతు గారే మాట్లాడుతున్నారు. హలో హలో హలో, మీకు చైతు గారు అంటే ఇష్టమా అండి? మీకు చైతు గారు కొరియర్ లో కావాలా? కాజల్ గారు చెప్పండి. హాయ్ అశ్విని. అశ్విని ఇవాళ కూడా పులియర్ అయింది ప్రాంక్ కాల్. హాయ్. హలో. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. అనుకోలేదు అసలు మేము ఈ టైం కి కాల్ చేస్తారు అనేసి. ఏ టైం కి కాల్ చేస్తారు అనుకున్నా మరి? అసలు కాల్ చేస్తారు అనుకోలేను. ఏదో జస్ట్ రేపు ఫ్రెండ్ బర్త్డే ఉంది, మీకు చెప్దామనేసి ట్రై చేసిన. గుర్తుపట్టిన మార్నింగ్ నుంచి చూసినాం మీకు ప్రాంక్ కాల్ ని, కానీ ఇప్పుడు కొంచెం మీ చైతు వాయిస్ అర్థం అయిపోయింది నాకు. సారీ, దొరికిపోయాను. కానీ ఎన్నో గత 4 రోజుల నుంచి, గత 6 రోజులు ఒక్క ప్రాంక్ కాల్ కూడా సక్సెస్ అవ్వాలి. అందరూ గుర్తుపట్టేస్తున్నారు. నువ్వు కూడా అలా గుర్తుపట్టేస్తున్నావు అశ్విని.
నాకు ఫస్ట్ మీ వాయిస్ వినగానే గుర్తుపట్టేసిన, ఎందుకంటే నేను ఇంతకు ముందు చూసినుండే మెసేజ్ ఎంత పెట్టినా కాలేదు. ఇప్పుడు నేను అసలు మాట్లాడుతున్నా అంటే కూడా నాకు నమ్మకం కలుగుతలేదు. నువ్వు మెసేజ్ చేసినావు, మా షో చూసినావు కాబట్టి నీకు కాల్ చేయడం జరుగుతుంది. సో వాట్ యు వాంట్ టు సే త్రూ అవర్ మస్త్ టైం పాస్? మహేష్ ఎవరు ఇంతకి? మా ఫ్రెండ్ అండి, స్కూల్ ఫ్రెండ్. ఓకే. అయితే విష్ చేద్దామని కాల్ చేసి ఉండే, అసలు అనుకోకుండా కాల్ కలిసింది, మీరు మాట్లాడుతున్నారు. తనకి ప్రాంక్ చేద్దాం అనుకున్నాం కానీ నీకే ప్రాంక్ చేస్తాం. మేడం చెప్పండి మేడం, ఏం గిఫ్ట్ కావాలి మీకు? ఈ ఆఫర్ ఈ రోజు మాత్రమే ఉంది. ఏ గిఫ్ట్ కావాలో చెప్పండి మేడం. ఏం గిఫ్ట్ వద్దు, మీరు మాట్లాడుతున్నారు అదే మాకు చాలా పెద్ద గిఫ్ట్. మరి మహేష్ కి బర్త్డే విషెస్ చెప్పేసే తొందరగా. హ్యాపీ బర్త్డే మహేష్. థ్యాంక్ యూ సో హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. ఏంటండి? లేదండి, చాలా థ్యాంక్స్ మీరు కాల్ చేసినందుకు. ఆర్ ప్లెజర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బై బై. వెల్ దట్ వాజ్ అశ్విని. మరి అశ్విని యాక్చువల్ గా వాళ్ళ ఫ్రెండ్ మహేష్ ని ప్రాంక్ కాల్ చేయండి, తన బర్త్డే ఉంది అని చెప్తే రివర్స్ లో ఇట్లా ప్రాంక్ కాల్ చేసేసా అనమాట. కానీ పులిహోర అయిపోయింది, గుర్తుపట్టేసింది. అందరూ అట్లా చేస్తుంటే ఎట్లా చెప్పండి? కనీసం మమ్మల్ని గుర్తుపట్టకుండా ఉండేవాళ్ళు మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని ప్రాంక్ చేస్తామండి. ప్లీజ్ మీరు మాకు మెసేజ్ చేయండి. ఎలా ప్రాంక్ చేయాలో తెలుసా? 7732077321 ఈ నంబర్ నోట్ చేసుకోండి. అండ్ ఈ నంబర్ లో మీరు ఎవరికైతే ప్రాంక్ కాల్ చేయించాలనుకుంటున్నారో మా చేత, వాళ్ళ పేరు, వాళ్ళ నంబరు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎలా ప్రాంక్ కాల్ చేస్తే వాళ్ళు నమ్మేస్తారో అనే డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసి మాకు పంపించేసేయండి. మిగతా అంతా మేము ట్రై చేస్తాం, మేము చూసుకుంటాం అని దర్జాగా. అసలు ఎంత కాన్ఫిడెన్స్ ఇంతకు ముందు చెప్పేదాన్ని, ఇప్పుడు మేము ట్రై చేస్తాం అని చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే అందరూ గుర్తుపట్టేస్తున్నారు. అబ్బా, అది ఇవాళ మనం మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ మాక్సిమం ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళని కాంటాక్ట్ చేయడం, వాళ్ళని కనెక్ట్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా ఇలాగే చూస్తుండండి, ఇలాగే రిజిస్టర్ చేసుకుంటుండండి. ఎవ్రీ వెన్స్డే ఖచ్చితంగా మీకు కూడా కాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవ్రీ వెన్స్డే ఏంటి, డైలీ వస్తుంది కదా మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో. నెక్స్ట్ వెన్స్డే మీకే రావచ్చేమో. సో జల్దీ రిజిస్టర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ us on మస్త్ టైం పాస్. ఇస్ ఆల్వేస్ సే లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్. అండ్ కాల్స్ రాని వాళ్ళు ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు. ప్రతి ఒక్కళ్ళతో కనెక్ట్ అవ్వడానికి మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ అని, ప్రాంక్ కాల్స్ ఎక్స్ప్రెస్ అని మేము అందరికి టకటగా కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. అండ్ మీరు అస్సలు నిరుత్సాహపడకుండా అట్లా రిజిస్టర్ చేసుకుంటూ ఉండండి. లేట్ గా అయినా లేటెస్ట్ గా ఖచ్చితంగా కాల్ చేస్తాం. విత్ దిస్ కాజల్ చేస్తూ బై బై చెప్పేస్తున్నాను. అండ్ యూ గైస్ డోంట్ ఫర్గెట్, కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. టేక్ కేర్, లవ్ యు ఆల్. Bye.